హాయ్ ఫ్రెండ్స్, మేము రాజమండ్రి నుంచి సీలేరు వరకు బైక్లో అయితే వెళ్ళాము. మేము ఏంటంటే దారిలో అన్నీ కూడా వాటర్ ఫాల్స్ చాలా వరకు మేము కవర్ చేసాము. అందులో ఫస్ట్ వాటర్ ఫాల్ ఏంటంటే సీలేరులో మనకి కనిపిస్తున్న ఈ వాటర్ ఫాల్. ఇది రోడ్డు పైన దాకా వస్తుంది అనమాట. రోడ్డు దగ్గర నుంచే మనం చూడవచ్చు ఈ వాటర్ ఫాల్ని. ఇదైతే చాలా బాగుంటుంది చూడడానికి. ఇది ఫస్ట్ వాటర్ ఫాల్. మనం ఇదేంటంటే ఇది అయిపోయిన తర్వాత సీలేరులో మేము ఏంటంటే 1 డే రెస్ట్ తీసుకుని అక్కడి నుంచి మేము ఏంటంటే మోతుగూడానికి బయలుదేరాము. ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే ఇది మోతుగూడు. మేము ఏంటంటే ఈ కొండల్లో మీకు కనిపిస్తున్న అక్కడ మేఘాలు ఏంటంటే మాకు ఆ వ్యూ చాలా నచ్చింది. అందుకే దారి మధ్యలో ఆగి మీకు ఆ వ్యూ అయితే మేము వీడియో అయితే తీసాము. నిజంగా బాగుంది ఫ్రెండ్స్. ఇదే వ్యూ మనం ఎక్కడ చూస్తామంటే లంబసింగిలో అయితే కనిపిస్తుంది మీకు సేమ్. ఈ వాటర్ ఫాల్ చూడండి, ఇది చాలా పెద్ద వాటర్ ఫాల్. ఇదే పల్లూరు వాటర్ ఫాల్ అని కూడా అంటారు. ఇది చాలా హైట్ నుంచి ఇక్కడ నుంచి మనం స్టార్టింగ్ పాయింట్లో ఉన్నామన్నమాట. ఇది కిందకి వెళ్ళేటప్పటికి ఎంత వాటర్ ఫ్లో అవుతుందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయరు. మేము ఏంటంటే కిందకి వెళ్దాం అనుకున్నాము. ఆ కింద అంతా కూడా మనకి క్లోజ్ చేశారు. జస్ట్ పైనుంచి చూడడానికి అవుతుంది. మీరు సింగిల్గా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు అయితే ట్రై చేయొచ్చు కింద దాకా వెళ్ళడం. ఇది చాలా పెద్ద వాటర్ ఫాల్ అనమాట. ఇది మీరు చూస్తుంది ఇది వ్యూ పాయింట్. ఇది ఎక్కడంటే భద్రాచలం వెళ్ళే దారి మధ్యలో మనకి వ్యూ పాయింట్ అని ఉంటుంది. మనం ఆగి కాసేపు అక్కడ వ్యూ పాయింట్ అయితే హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, అక్కడ 3 కొండల మధ్యలో నుంచి అది వాటర్ అనేది వెళ్తుంది. ఆ వ్యూ పాయింట్ చూస్తుంటే మనం బండి ఎంతసేపు డ్రైవ్ చేసినా ఆ వ్యూ పాయింట్ దగ్గర ఆగి కాసేపు అలా ఆ వ్యూ పాయింట్ చూస్తుంటే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది మనకి. నేను మా వైఫ్ చాలా ఎంజాయ్ చేసామన్నమాట ఈ వ్యూ పాయింట్ చూడడానికి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్